ఆధునిక శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం చూసినా కూడా మహాభారత యుద్ధం అంటే కురుక్షేత్ర సంగ్రామం క్రీస్తు పుట్టడానికి 3000 సంవత్సరాల ముందే జరిగిందనడానికి ఆధారాలు ఉన్నాయి. అలాగే ఇక రామాయణ కాలం భారతీయ కాలగణన ప్రకారం త్రేతాయుగం సుమారు కొన్ని లక్షల సంవత్సరాల క్రిందటిది. కనీసం ఆధునిక శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం చూసుకున్నా కూడా రాముడు క్రీస్తు కంటే 5114 సంవత్సరాలకు ముందే జన్మించాడని చెప్తున్నారు. భారతీయ లెక్కల ప్రకారం అయితే ఇది కరెక్ట్ కాదు. ఇక అంతకంటే ముందు కృతయుగం హరిశ్చంద్రుడు, ధ్రువుడు, మాంధాత, త్రిశంకు, కపిల మహర్షి, నరనారాయణులు వీళ్ళందరూ కూడా అప్పటి వాళ్ళు. భారతీయ కాలగణన ప్రకారం కృతయుగం దాదాపుగా 18 లక్షల సంవత్సరాల క్రిందటిది. ఆధునిక శాస్త్రం కృతయుగ కాలాన్ని అంచనా వేయలేక చేతులెత్తేసింది. ఇది భారతీయ చరిత్ర, భారతీయ నాగరికత ఊహల కందనంత పురాతనమైంది, ప్రాచీనమైంది, ఉత్కృష్టమైంది, ఉదాత్తమైంది. లక్షల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి హిందూ జాతి కేవలం 2026 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి ఒక వ్యక్తి పుట్టుక ఆధారంగా కాలాన్ని లెక్కగట్టడమా? ఆయనకి సుంతి జరిగిన రోజుని నూతన సంవత్సరం ఆరంభ దినంగా భావించి వేడుకలు జరుపుకోవడమా? ఎంత సిగ్గుచేటు. సో జనవరి 1 హిందువుల పండగ కాదు, ఇది భారతీయ సంప్రదాయం కాదు, ఇది క్రైస్తవ మతానికి సంబంధించిన ఒక మతపరమైనటువంటి పండగ దినం. హిందువులు తమ నూతన సంవత్సరాలని ప్రకృతితో, ఋతుచక్రాలతో, పంచాంగంతో జరుపుకుంటారు. హిందూ కాల గణన యుగాల ఆధారంగా, కల్ప, మన్వంతర, యుగ చక్రాల ఆధారంగా, ప్రకృతి చక్రాల ఆధారంగా ఉంటుంది. మన కాల గణన ఒక వ్యక్తి పుట్టుక పైన ఆధారపడి లేదు. సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాల గతుల ఆధారంగా, వాటి స్థితుల ఆధారంగా ఏర్పడింది. ఇది బ్రహ్మాండ కాల భావన. ఇది పూర్తిగా శాస్త్రీయమైంది. మనం ఇతర మతాల పండుగలను గౌరవించవచ్చు, కానీ ఆ పండుగలు మనవే అని భ్రమపడాల్సిన అవసరం మాత్రం లేదు. మన మూలాలను మర్చిపోవాల్సిన అవసరం అంతకంటే లేదు. జనవరి 1 సెలబ్రేట్ చేసుకోకపోతే మనం వెనకబడ్డ వాళ్ళం అవుతామా? లేదా మన మూలాలను మరిచిపోని నిజమైన హిందువులం అవుతామా? ఒక్కసారి ఆలోచించండి. మన నూతన సంవత్సరం ఏది? పంచాంగం చెప్పేదా? లేదా యేసు పుట్టుక ఆధారంగా, యేసుకి సుంతి జరిగిన రోజు ఆధారంగా చర్చి రూపొందించినటువంటి, చర్చి మన పైన బలవంతంగా తెలివిగా రుద్దినటువంటి క్యాలెండర్ చెప్పేదా? ఆలోచించుకుందాం, తెలుసుకుందాం, అవగాహన పెంచుకుందాం. జై హింద్.